కస్టమర్ 6 మీటర్లతోని ఒక సారీ అయితే తీసుకొచ్చుకుందండి. దాంట్లో సేమ్ అండి, ఇదే కలర్లో లంగా స్టిచ్ చేయాలి, ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయాలి, సేమ్ రన్నింగ్. ఈ క్లాత్ని 2 సైడ్స్ ఇట్లా కరువు డిజైన్స్ అయితే వచ్చింది. ఒక పార్ట్ ఏమో హ్యాండ్స్కి తీసుకున్నాం, ఇంకొక పార్ట్ అనేది మిగిలిపోయింది. అయితే ఏంటంటే ఈ హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలానే కరువుస్ రావాలి అని చెప్పని కస్టమర్ అయితే చెప్పింది నాకు. ఇలా కరువుస్ వచ్చినప్పుడు నార్మల్గా మనం కరువుస్ పెట్టేటప్పుడు అయితే మాత్రం లైనింగ్ పార్ట్కి మనం క్యాన్వాస్కి కరువుస్ కట్ చేసేసుకొని లైనింగ్ పార్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం స్టిచ్ చేసుకుంది ఏదైతే క్యాన్వాస్ పేపర్ ఉంటుందో ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని దానిపైన కరువుస్ అనేటివి తీసుకొస్తాం. ఇలా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చిన దానికి మనం కరువుస్ అనేది ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం లైనింగ్ నార్మల్గా స్టిచ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మళ్ళీ ఫల్టాయించాలంటే కష్టమైపోతుంది. ఎందుకనంటే పోగులు అనేటివి బయటకు కనిపిస్తుంటాయి. ఫల్టాయించినప్పుడు మనం ఎంతైతే కొంచెం ఈ ఎంబ్రాయిడింగ్ అనేది ఉందో ఈ జస్ట్ కొంచెం అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా కరెక్ట్ కాదండి. ఇట్లా ఆల్రెడీ వర్క్ వచ్చిన ఎంబ్రాయిడింగ్ కరువు డిజైన్తో వచ్చిన వర్క్ మాత్రము దీనికి ఎట్లా స్టిచ్ చేసుకోవాలంటే, లైనింగ్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర ఇలా వన్ సైడ్ పాదంతో మనం ఎంతైతే ఖర్చుకు పెట్టుకున్నామో ఆ ఖర్చు అనేది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము ఇది ఉల్టా, ఇది సీదా, ఇది ఉల్టా, ఇది సీదా, 2 ఉల్టాలు లోపలికి పోయే విధంగా నేను పెట్టిన విధానం చూడండి. 2 ఉల్టాలు లోపలికి పోయే విధంగా చూసుకొని సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ రండి. అంతే. ఇలా వేసుకొస్తుందంటే కొంచెం లైనింగ్ అనేది కరువుస్ దగ్గర కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకురావడానికి ప్రయత్నం చేయండి. మనకు హ్యాండ్స్ దగ్గర కస్టమర్ చెప్పినట్టు హ్యాండ్స్ దగ్గర కరువు డిజైన్ అలానే ఉంటుంది. మనకు పని కూడా ఈజీగా అయిపోతుంది, చూడ్డానికి నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా లైనింగ్ అనేది బయటకు కనిపించకుండా హ్యాండ్స్ దగ్గర ఇలా స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఇలా ట్రై చేయండి. ఇంతకుముందు నార్మల్గా పేపర్ క్యాన్వాస్ పైన బక్రం పైన కట్ చేసి కరువు డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో చూపించినాను. ఇట్లాంటి వర్క్ అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి మనకు కరువు డిజైన్ వచ్చిన దానికి మాత్రం చూపించలేదు. ఇలా ట్రై చేయండి, బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేస్తే మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.